హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మళ్ళీ కొత్త దరఖాస్తులు అనేది కూడా ఇందిరా ఇండ్లు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే గడువు అయితే మనకి జరగడం అయితే జరిగింది. గతంలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక లిస్ట్ అనేది కూడా రావడం జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు అనేది చెక్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ఇందిరా ఇండ్ల కోసం పెట్టుకున్నా, గతంలో ఇందిరా ఇండ్ల కోసం పెట్టుకున్నా, కొత్త పెన్షన్లు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలన్నా, గతంలో ఎవరైనా పెన్షన్ అప్లికేషన్ చేసుకున్నా, కొత్తగా ఎవరైనా రేషన్ కార్డులు చేసుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. సిఎస్సి, మీ సేవ, ఆధార్ సర్వీస్ గురించి మనకు తెలిసిన వారికి అయితే మీకు పెడతాను. ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి కూడా మీరు తెలుసుకొని మరి అయితే మీకు అయితే డౌట్. మనం ఇందిరా మిల్లు గురించి చూసుకున్నట్టయితే మనకి ఒక పోర్టల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇందిరా మిల్లు అనేసి కూడా మీరు ఆన్లైన్లో టైప్ చేసుకుంటే మీకు అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూడా మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ నుంచి అయితే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ స్టేటస్ చెక్ చేసుకున్నాం, మాకు ఎటువంటిది లేదంటే ఆన్లైన్ స్టేటస్లో అయితే చాలా మందికి అయితే అప్డేట్ అయితే కావడం జరిగింది. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాడు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గో సెర్చ్ చేయగానే మనకు అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. మాకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే L2 కేటగిరీలో ఉండేది, ఇప్పుడు L1 కి అయితే రావడం జరిగింది. ఇక్కడ గెస్టర్ ఆఫీసర్ వెరిఫై పెండింగ్ అని ఉందిగా, ఈ గెస్టర్ ఆఫీసర్ పెండింగ్ అయితే మాకు ఇంతకుముందు లేకపోయేది. ఎంపీడీఓ ఆఫీస్ పెండింగ్ అయితే ఉంది. ఈ గెస్టర్ ఆఫీస్ పెండింగ్ ఉన్నది కాబట్టి మనకైతే 100% ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఎంపీడీ ఆఫీస్ పెండింగ్ ఉంటే మాత్రం ఇల్లు అయితే కొద్దిగా వెయిటింగ్ చేయవలసి వస్తుంది. ఈ గెస్టర్ ఆఫీస్ పెండింగ్ ఒకటి, నెక్స్ట్ కలెక్టరేట్ ఆఫీస్ అనేది ఉన్నది కూడా మీకైతే టైం అయితే పడుతుంది. గెస్టర్ ఆఫీస్ వచ్చిన వరకు అయితే మంచి గుడ్ న్యూస్ అని. చేయుత పెన్షన్ గురించి చూసుకోవాలంటే మీరు ఆసరా పెన్షన్ అన్న, చేయుత పెన్షన్ అన్న ఇప్పుడు చేయుత పెన్షన్ గా మారింది కాబట్టి ఇక్కడ మనకి ఆన్లైన్లో చేయుత పెన్షన్ అని టైప్ చేసుకోండి. మీకు ఫస్ట్ వచ్చే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అఫీషియల్ సైట్లనే, గవర్నమెంట్ సైట్లనే ఓపెన్ చేసుకోవాలి. ఎటువంటి ఫ్రాడ్ సైట్స్ అయితే ఓపెన్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు పెన్షన్ ఐడి ఉన్నా, యుఐడి నెంబర్ ఉన్నా, సదరం ఐడి ఉన్నా కానీ ఇక్కడ నుంచి అనేది కూడా మీరు అనేది ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. లేదా నేను డైరెక్ట్ మా డిస్టిక్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ దాంట్లోనే నా నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా అంటే కూడా మీరు ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. డిస్టిక్, మండలం అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ పెన్షన్దారుడు నేమ్ అనేది టైప్ చేయండి, సెర్చ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు రానట్టయితే మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు క్లిక్ చేసి డైరెక్ట్ సెర్చ్ అని క్లిక్ చేయండి. చూసుకోవచ్చు మీరు. వీళ్ళు జూన్ నెలలో అనేది కూడా మనకి 2026లో రిలీజ్ అయితే కావడం జరిగింది. వీళ్ళకి అనేది కూడా లైవ్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పెన్షన్దారుడు డీటెయిల్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. వీళ్ళకి కూడా జూన్ నెల 26లో అనేది కూడా అప్రూవల్ కావడం అయింది. దాని ద్వారా పెన్షన్ అనేది కూడా పొందడం అయితే జరిగింది. ఇక్కడ లైవ్ ఆప్షన్ ఉన్న ప్రతి ఒక్కరికైతే మీకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి లైవ్ ఆప్షన్ వస్తుంది. వాళ్ళకి అనేది కూడా పెన్షన్ అయితే రావడం జరిగింది. ఈ ఆగస్టు 15కి అయితే మనకి డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి ఒరిజినల్ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. గతంలో అప్లికేషన్ చేసుకున్న వారి పేర్లు అయితే అందులో ఉంటాయి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి పేర్లు వచ్చిన వారికి అయితే ఇల్లులు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా మనకు అక్కడి నుంచి అయితే పొందొచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.